తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. దానికి సంబంధించి ఒకసారి కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు లైవ్లో. ఆయన అడిగి అక్కడ ఉన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, అక్కడ కౌంటింగ్ ఏ విధంగా జరుగుతోంది? ఎటువైపు మొగ్గు చూపుతున్నారు జనం? అంటే ఎక్కువగా స్వామి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందు నుంచి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కొంత వ్యూహాత్మక వైఖరిని అనుసరించారు. అయితే ఒకసారి ముందుగా జగిత్యాలలో కొన్ని ఫలితాలు ఇప్పుడే వచ్చాయి. అయితే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఇప్పుడే ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండా సర్పంచ్గా బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ బలపరిచిన మేఘావత్ లత గెలిచినట్లు మనకు తెలుస్తోంది. అలాగే మెట్పల్లి మండలంలోని కేసీఆర్ తండా సర్పంచ్గా ఇండిపెండెంట్ కొంతమంది గెలిచినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదివరకే అక్కడ ఒక 2-3 సర్పంచ్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే ఒకరిద్దరు బీఆర్ఎస్కు సంబంధించి ఏకగ్రీవం అయ్యారు. సో మొత్తంగా అయితే చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ వస్తున్నాయి. 500 లోపు ఓట్లు పోలైన గ్రామాల్లో రిజల్ట్స్ చాలా ఫాస్ట్గానే వస్తున్నాయి. రిజల్ట్ వేగంగా ఇవ్వడానికి అధికారులు ఇప్పటికే ఎక్కువ మంది సిబ్బందిని కూడా నియమించారు. అయితే మేజర్ గ్రామ పంచాయతీల్లో 5 లేదా 8 10,000 ఓట్లున్న గ్రామ పంచాయతీలో మాత్రం 6 లేదా 7 రాత్రి 7 అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న ఎన్నికల సిబ్బంది కూడా అభ్యర్థులను కూర్చోబెట్టి తిరిగి రీకౌంటింగ్ చేయటమా లేకపోతే 1 లేదా 2 ఓట్ల తేడాతో, ఎందుకంటే కొన్ని వార్డ్స్ పోటాపోటీగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల వార్డు సభ్యులు కూడా, ఎందుకంటే ఈసారి సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కి సంబంధించి గెలవటానికి కూడా అభ్యర్థులు చాలా లక్షల రూపాయలు, కొన్ని చోట్ల అయితే కోట్ల రూపాయల వరకు, ఎందుకంటే చెక్ పవర్కి సంబంధించి ఉప సర్పంచ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ చెక్ పవర్ కోసం వార్డు సభ్యుల గెలుపు కీలకంగా మారుతుంది. కాబట్టి అక్కడ 1 లేదా 2 ఓట్ల తేడాతో కూడా వార్డు సభ్యులు గెలిచే అవకాశం ఉంటుంది. సో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఉండే అవకాశం ఉంది. దీంతో రీకౌంటింగ్ కానీ సో ప్రతి ఓటు కూడా మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడ మాత్రం కొంత అధికారులు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. సో 500 లోపు 600 లోపు ఉన్న ఓట్లు పోలైన గ్రామాల పంచాయతీల రిజల్ట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అధికార పార్టీకి కొంత అనుకూలంగా కూడా కనిపిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో సంబంధించి 89 గ్రామ పంచాయతీ అంటే మొత్తం 91కి జరగాల్సి ఉండగా ఒక 2 ఏకగ్రీవం అయ్యాయి. 89 పంచాయతీల్లో అంటే వార్డు సభ్యులతో పాటు 91 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. అలాగే జగిత్యాల జిల్లాలో 122 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ జరిగాయి. ఇటు పెద్దపల్లిలో 96, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76 గ్రామ పంచాయతీలకు ఈరోజు పోలింగ్ జరిగింది. సో అంతటా కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కొన్ని చోట్ల మాత్రం మేజర్ గ్రామ పంచాయతీల్లో 2 వరకు కూడా ఓట్లు వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే దాదాపు ఒక్కో గ్రామంలో సగటున తీసుకుంటే 85% పైగా పోలింగ్ నమోదైంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 86% అయితే పోలింగ్ నమోదైనట్లు మనకు తెలుస్తోంది. అంటే వివిధ అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు, పూణేలో వర్క్స్ కోసం ఉపాధి కోసం వెళ్ళిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇతర వాళ్ళందరినీ కూడా గ్రామాలకు రప్పించుకొని మరి ఓట్లు వేయాలని అభ్యర్థులు ఇప్పటికే ప్రయత్నాలు చేశారు. సో వారి ప్రయత్నం కొంత సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. సో మీరు అన్నట్లు అధికార పార్టీకి సంబంధించి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే అధికార పార్టీకి సంబంధించి చాలా చోట్ల ఒక అధికార పార్టీ అంటే 2-3 కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు నిల్చున్నారు. సో వాళ్ళంతా ఎవరు గెలిచినా తమ దగ్గరికే వస్తారు అన్న కారణంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా కొంత మౌనంగానే ఉన్నారు. కానీ ఒకరు అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఒకరు ఉన్న చోట మాత్రమే ఎమ్మెల్యేలు నేరుగా వెళ్లి ఆయా గ్రామాల్లో ప్రచారం చేశారు. ఏకగ్రీవం అయ్యే గ్రామాలకు ఏకంగా 10 లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు. సో ఈ నేపథ్యంలో సర్పంచ్ గా 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ కాబట్టి సో అభ్యర్థులు చాలా లక్షల రూపాయలు అయితే ఖర్చు పెట్టి ఎలాగైనా గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. సో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కొన్ని ఇప్పుడిప్పుడే కొంత రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలకు అంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకైతే ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అధిష్టానం నుంచి కొంత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారు కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా గెలిచే అభ్యర్థులను ఇమీడియట్ గా పార్టీ అంటే ఎమ్మెల్యేలు తమ దగ్గరికి పిలిపించుకొని మరి పార్టీ కండువా కప్పే అవకాశం అయితే కనిపిస్తోంది స్వామి.